తేనె కలిసినటువంటి ద్రవ్యాన్ని స్వామికి అమ్మవారికి ఇద్దరికి కూడా సమర్పిస్తారు. ఆ తర్వాత వరుసగా వస్త్రాలు సమర్పిస్తారు. ఈ వస్త్రాలని సమర్పించేటువంటి ఈ సందర్భంలో చిన్నజీరు స్వామి వారు సమర్పించినటువంటి పట్టు వస్త్రాలు, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం వారు సమర్పించేటువంటి వస్త్రాలు, శ్రీరంగ క్షేత్రం నుంచి వచ్చినటువంటి వస్త్రాలు, రాముడి ఆరాధ్య దైవమైనటువంటి శ్రీరంగనాథుడి సన్నిధి నుంచి వచ్చినటువంటి పట్టు వస్త్రాలు, అక్కడ వచ్చినటువంటి శేషమాలిక, తిరుమల నుండి వచ్చినటువంటి తిరుమల వెంకటనాథుడి సన్నిధానం నుంచి వచ్చినటువంటి శేషవస్త్రాలు, శేషమాలికలు, పవిత్రాలు, వాటితో పాటు దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు ప్రభుత్వం తరఫున సమర్పించేటువంటి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు, అలాగే వ్యక్తిగతంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు ఇంద్రకిరణ్ రెడ్డి గారు వ్యక్తిగతంగా సమర్పించేటువంటి పట్టు వస్త్రాలు, అదేవిధంగా దేవాదాయ ధర్మాదాయ కమిషనర్ వారు అనిల్ కుమార్ గారు వ్యక్తిగతంగా సమర్పించేటువంటి పట్టు వస్త్రాలు, ఇవన్నీ కూడా ఇప్పుడు సమర్పిస్తూ ఉన్నారు. ఇవన్నీ స్వామివారికి అందుతాయి. వీటితో పాటు శృంగేరి మహాసంస్థానం నుంచి వచ్చేటువంటి ఆ పట్టు వస్త్రాలు మొదలైనటువంటివన్నీ కూడా స్వామివారికి ఇప్పుడు సమర్పింపబడతాయి ఈ మధుపర్కాల సందర్భంగా. శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ రాజకులైన భద్రాచల శ్రీ సీతారామచంద్ర మహాప్రభు వారి దివ్య తిరుకల్యాణ మహోత్సవ సమయమందు రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి సమర్పించిన మధుపర్కములు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ మంత్రివర్యులు ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు స్వామివారికి మధుపర్కాలు సమర్పణ చేశారు. రామదాస్ గారి వంశంలో 10వ తరం వారైనటువంటి కంచెల శ్రీనివాస్ గారు వారు వ్యక్తిగతంగా స్వామివారికి మధుపర్క వస్త్రాలను సమర్పిస్తూ ఉన్నారు. ఆశాస్తేయమానోతో ఆయురాశాస్తే సుప్రజాస్వమాశాస్తే ప్రజాతవనస్యామాశాస్తే ఉత్తరాన్నేవ యజ్ఞామాశాస్తే భూయోః నిష్కరణమాశాస్తే దివ్యం ధామాశాస్తే విశ్వం ప్రియమాశాస్తే యదనేన హవిషాశాస్తే తదస్యాత్తదృధ్యాత్ తదస్మై దేవానాసందాం జాయామజనయత్వష్టాస్యైత్వాం త్వష్టాసహస్రమాయోగుంషి దీర్ఘమాయుః కృణోతు మాం మధురిమాగౌ సమేత పశ్యతాత్ సౌభాగ్యమస్యై దత్వాయాథాస్తం విపరేతనాహి ధృతవతి సవితరాధిపత్యే పయస్వతీరంతిరాశానో అస్తు ధ్రువాదిశాం విష్ణుపత్న్యఘోరాస్యేష సహసోయామనోతా బృహస్పతిర్మాతరిష్వోత వాయుస్వంధువానా అభినో గృణంతు
विष्टम्भो दिवो धरुणः पृथिव्या अशेषाना जगतो विष्णुपत्नी विश्वव्यजायन्ते सुधोरिशिवानो भस्मनिधिरुपस्थे एव दैवतन्नः वृषभाद्रीश्वर एव दैवतन्नः फणिशैलाधिप एव दैवतन्नः भगवान् वेङ्कट एव दैवतन्नः श्रीनिवासः परदैवतन्नः श्रीनिवासः परमन्धनन्नः श्रीनिवासः कुलदैवतन्नः श्रीनिवास खड्गागिः निखिलगुणगणाडम्बरे कीर्तिलक्ष्मीः सर्वाङ्गे सौम्यलक्ष्मीः मयि तु विजयताम् సర్వసామ్రాజ్యలక్ష్మీ. స్వామివారి కళ్యాణ సందర్భంగా స్వామివారికి ఆరాధ్యదయమైనటువంటి శ్రీరంగనాథుడి క్షేత్రం నుంచి శ్రీరంగం నుండి మధుపర్కాల స్వామివారి యొక్క శేష వస్త్రం సమర్పించబడింది. అలాగే తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధానం నుండి సమర్పించబడింది. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు ఇంద్రకిరణ్ రెడ్డి గారు సమర్పించడం జరిగింది. అలాగే వ్యక్తిగతంగా వారి దంపతులు సమర్పించడం జరిగింది. అలాగే ముఖ్యమంత్రి వర్యులు వారు కూడా స్వామివారికి వ్యక్తిగతంగా ఈ మధుపర్కాలను సమర్పించడం జరిగింది. దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ గారు వ్యక్తిగతంగా స్వామివారికి మధుపర్కాలు సమర్పించడం జరిగింది. భక్త రామదాస్ గారి 10వ తరంగా చెప్పబడేటువంటి కంచెర్ల శ్రీనివాస్ గారు వారు కూడా స్వామివారికి ఈ సందర్భంగా మధుపర్కాలు సమర్పించారు. అలాగే శృంగేరి మహాసంస్థానం నుండి పమిడిఘంటం వెంకట రమణదాస్ గారి ద్వారా వారి స్మృతిగా ఇక్కడ మధుపర్కాలు సమర్పించబడింది. అలాగే ఉభయ వేదాంతాచార్య పీఠం వారి ద్వారా శ్రీమన్ నారాయణ రామానుజ చిన్నజీరి స్వామి వారు సమర్పించడం జరిగింది. ఇలాగా వీరంతా కూడా స్వామివారికి పట్టు వస్త్రాలను ముత్యాల తలంబరాలను సమర్పించారు. సజ్జనార్ధక్రమకం మూర్ధన్యుపరిదాహార్జరజేత్ ఓం జరణం పవిత్రం వితతం పురాణం ఏన భూతస్థలదిష్కృతాని తేన పవిత్రేణ శుద్ధేన పూతా అచ పాప్మానపరాచరితరేమ తతసిద్ధమన్నమాదాయ భూతం మన్నం ప్రాణమిద్వాభ్యాం మంత్రాభ్యాం దృష్టిదోషపరిహారార్థం అన్నం ప్రదర్శయేత్. ఓం భూతం సుభూతం విరాట్ తన్మాక్షాయి తస్య తన్మూర్జా ఓం కల్పయతాయ అన్నం ప్రాణమన్నమపామాహు అన్నం మృత్యుంబీవాతమాహు అన్నం బ్రహ్మాణో జలసం వదంతి అన్నమాహు ప్రజనం ప్రజానాం మోహమన్నం విందతే అప్రజేతాః సత్యప్రవేదహైతస్య నాయమనం పుష్యదినో సఖాయం కేవలానో భోజకేవలాని తద కన్యాదానముదకపూర్వకం దత్వా ప్రతిభజనం పరిపాలయామి పునఃసంకల్ప్య ప్రాణాయామం కృత్వా మధుపర్క సమర్పణం జరిగిన తర్వాత కన్యాదానం. ఈ కన్యాదానానికి సంబంధించి సంకల్పం చేస్తూ ఉన్నారు. ఈ కన్యాదాన సమయంలో సరిగ్గా ముహూర్తం సమీపిస్తున్నది. ఈ కన్యాదాన సందర్భంగా మహాసంకల్పం అనేటువంటిది పఠిస్తారు. మహాసంకల్పాన్ని అదేవిధంగా మంగళాష్టకాలను మంగళ చూర్ణికను ఈ సందర్భంగా స్వామివారి సన్నిధిలో విన్నపం చేస్తారు. అలా ఎందుకు చేయాలి అని అంటే